ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ సంఘం ఏఐటియుసి అనుబంధం రాష్ట్ర మొదటి మహాసభలు తేదీ 20/2/2025న విజయవాడ మహానగరంలో జరుగుతున్నాయి. ఈ మహాసభకి సుమారుగా 1500 మంది ప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా హాజరవుతూ ఉన్నారు. ఈ సందర్భంగా అల్లీపురం నీలం రాజశేఖర్ రెడ్డి భవన్లో మహాసభ గోడ పత్రికలను విడుదల చేయడం జరిగింది. ఈ పత్రిక విలేకరుల సమావేశంలో ఏఐటియుసి విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి జిఎస్జే అచ్యుతరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న మీటర్లను తొలగించి స్మార్ట్ మీటర్లు ప్రవేశపెడుతున్న సందర్భంగా రాష్ట్రంలో ఉన్న 4000 మంది విద్యుత్ మీటర్ రీడర్స్ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉన్నదని, కావున వీరికి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించవలసిన అవసరం ఉందని, వీరిని తక్షణమే ఈపీడీసీఎల్లో ఇతర విభాగాల్లో ఉద్యోగ అవకాశం కల్పించి వారికి కనీస వేతనం చెల్లించాలని, ఈఎస్ఐ, పీఎఫ్, గ్రాట్యుటీ వంటి చట్టబద్ధ సదుపాయాలు కల్పించి వీరందరినీ పర్మనెంట్ ఉద్యోగులుగా రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. అచ్యుతరావు, ఏఐటిసి విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈ సమావేశంలో విద్యుత్ మీటర్ రీడర్ల రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ శివారెడ్డి, ఈ జిల్లా అధ్యక్షులు క్రాంతి, అదేవిధంగా ఏఐటిసి విశాఖ జిల్లా అధ్యక్షులు మన్మథరావు పాల్గొన్నాం. రేపు 20వ తారీఖుని విజయవాడ మహానగరంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ మీటర్ రీడర్ల ప్రథమ మహాసభ జరుగుతుంది. వీరందరూ ఏకంగా ఒకే యూనియన్లో ఉన్నారు. ఇక రెండో యూనియన్ అంటూ లేదు రాష్ట్రంలో. అది ఏఐటిసి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్ల సంఘంగా ఉంది. దాని ప్రథమ మహాసభ విజయవాడలో జరుగుతుంది. వీరు మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 4000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. మీటర్ రీడింగ్ తీస్తారు ప్రతి నెల. వీరిని కాంట్రాక్ట్ ఉద్యోగులుగానే పరిగణిస్తున్నారు. ఈ మహాసభకు సుమారు 1500 మంది ప్రతినిధులు విజయవాడలో హాజరయ్యి వారి భవిష్యత్ కార్యక్రమాన్ని నిర్ణయిస్తారు. వీరి పరిస్థితి అగ్యమగోచారంగా తయారైంది. ఉద్యోగ భద్రత లేని పరిస్థితుల్లో గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి, నేటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, అటు కేంద్ర ప్రభుత్వం వీళ్ళందరూ కలిసి స్మార్ట్ మీటర్లు తీసుకురావాలని స్మార్ట్ మీటర్లు ఒప్పందం చేసి వీరిప్పుడు గత 10-15 ఏళ్లుగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా చేస్తున్న ఈ 4000 మందిని రోడ్డు మీద పడేసే పరిస్థితి వచ్చింది. స్మార్ట్ మీటర్లు వస్తే వీరికి పని ఉండదు. కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే గత జగన్మోహన్ రెడ్డి ఉన్న దగ్గర నుంచి చెప్తున్నాం, వీరందరినీ ఈపీడీసీఎల్లో వేరే ప్రత్యామ్నాయమైన అవకాశాలు కల్పించాలి. వీరికి ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు లేవు. వీరు ఏజ్ బార్ అయిపోయింది. అందరూ 35-40 సంవత్సరాల దగ్గరికి వచ్చారు. వీరు ఏ ప్రభుత్వ ఉద్యోగికి అర్హులు కారు. కాబట్టి వీరిని నిరుద్యోగులు రోడ్డు మీద పడేసినట్టే ఉద్యోగులు మళ్ళీ నిరుద్యోగులు చేసి రోడ్డు మీద పడేయకుండా ఆ స్మార్ట్ మీటర్లనే ఆపాలి. లేదా స్మార్ట్ మీటర్ ఉంటే వాళ్ళకు ఉన్నప్పుడు వీరికి ప్రత్యామ్నాయ ఉపాధి ఈపీడీసీఎల్లో కల్పించాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. అది ఒక్కటే కాదు, వీరి జీతభత్యాల్లో కూడా మెరుగైన పరిస్థితి కల్పించాలి. వీరికి కనీస వేతనం 35,000 రూపాయలు ఇవ్వాలి. ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. పీఎఫ్ గ్రాట్యుటీ వంటివి చట్టబద్ధమైన వసతులన్నీ కల్పించి వీరిని ఆదుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి చేస్తున్నాం.